హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రముఖ రొమాంటిక్ కవి విలియం వర్డ్స్వర్త్ రాసిన లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ పద్యం యొక్క సమ్మరి గురించి తెలుసుకుందాం. ఈ పద్యం ప్రకృతి అందాలను మానవ స్వభావాన్ని పోలిస్తూ సాగుతుంది. ఒక వసంతకాలపు ఉదయాన్నే కవి ఒక చెట్ల పొదల్లో ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. అక్కడ పక్షుల కిలకిల రవలు, ప్రకృతి సవ్వడులు ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ప్రకృతిని చూసి కవి పరవశించిపోయిన ఆయన మనసులో ఒక చిన్న బాధ మొదలవుతుంది. ప్రకృతి అంతా ఎంతో ఐకమత్యంగా అందంగా ఉంటే మనిషి మాత్రం తోటి మనిషితో ఎందుకు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆయన ఆలోచిస్తారు. పువ్వులు, పక్షులు, చెట్లు అన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి సంతోషంగా ఉంటాయి. కానీ మనిషి మాత్రం ప్రకృతికి దూరమై తన స్వార్థంతో లోకాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఇదే ఈ పద్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కవి ప్రకృతిలో కూర్చొని ఉన్నప్పుడు వేలాది రకాల శబ్దాలను విన్నారు. అవి ఆయనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి. కానీ అదే సమయంలో మనిషి పడుతున్న కష్టాలు ఆయనకు గుర్తొచ్చాయి. ఇది చాలా ముఖ్యమైన లైన్. కవి అంటాడు సెకండ్ లైన్లో, అండ్ మచ్ ఇట్ గ్రైవ్డ్ మై హార్ట్ టు థింక్ వాట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ఆఫ్ మ్యాన్. సెకండ్ లైన్లో కాదు, లాస్ట్లో అంటారు కవి ఇది. అంటే ప్రకృతి ఇంత అందంగా ఉంటే మనిషి మాత్రం యుద్ధాలు, గొడవలు మరియు అసూయతో ఒకరినొకరు నాశనం చేసుకుంటారని కవి బాధపడుతున్నారు. కవి అంటారు, పక్షులు ఎంతో స్వేచ్ఛగా ఆడుకుంటున్నాయి. వాటి మనసులో ఏముందో మనకు తెలియకపోయినా అవి మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నాయని వాటి కదలికలను బట్టి అర్థమవుతుంది. మనిషి కూడా అలా ఎందుకు ఉండలేకపోతున్నాడని కవి భావిస్తున్నారు. చివరిగా కవి చెప్పేది ఏమిటంటే, ప్రకృతి భగవంతుడు మనకిచ్చిన వరం. మనం కూడా ప్రకృతిలాగే ప్రేమగా ఐకమత్యంగా ఉండాలి. మనిషి మనిషికి చేసిన అన్యాయాన్ని ఆపి ప్రకృతి ఒడిలో ప్రశాంతతను వెతుక్కోవాలని ఈ పద్యం మనకు వివరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను యానోటేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు నా వీడియోస్ వస్తాయి.